Gadiraju. Tejaswini Gadiraju garu, please welcome. Fourth contestant, top 5 lo, Mrs. Nata 2020 top 5 finalist lo, fourth contestant, Tejaswini Gadiraju. Hi Tejaswini. మీ వాయిస్ రావట్లేదు. You're not audible. Am I audible now? Yes. Okay. Hello Andy, andarki namaskaram. Hello Tejaswini garu. Hello. Asala, I'm a big fan of yours because I love all the actresses Andy. అందులో మీరు అసలు ఎంత న్యాచురల్ గా చేస్తారంటే I just want to mention రావణ్ మూవీలో అసలు మీ యాక్టింగ్ సిస్టర్ అని కాదు, అసలు యాక్టింగ్ ఆ పోలీస్ స్టేషన్ లో కూర్చుని మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ అమేజింగ్ అండి. I look up to you. Thank you. You know what? Our scene lo I heard that Priyamani garu, correct me if I'm wrong, dry lips kosam మీరు వాటర్ కూడా తాగకుండా డే అంతా డిహైడ్రేట్ అయ్యి ఆ ఒరిజినల్ లుక్ తెచ్చుకున్నారు అని చెప్పి I've heard. Yeah, the entire scene actually entire scene because మేము చేసింది 2 languages లో చేసాం. We shot it in Tamil and Hindi. So first actually I think we did it in Tamil first, and the full day actually water tagakunda, and the whole scene actually, if you see, I don't know if I have to say this or not, but I'm not trying to boast or anything, but the entire that particular scene after the police station, which you said, it was all actual tears. There was no glycerine or anything. Scene chadivi podduna chadivanu scene. Ventane we started shooting the whole that particular scene, and it took the whole day. So and immediately we started off with the Hindi version also. So malli edvali malli idi cheyalante it's actually quite difficult, but somehow I did. And yeah, so the tears that you see in that scene is all the actual tears. They're not glycerine ones. Right. అదే when we are doing promotions, విక్రమ్ గారు ఇంటర్వ్యూలో స్పెషల్లీ ఆ సీన్ మెన్షన్ చేసి ప్రియమణి గారి గురించి చెప్పారు. వెరీ డెడికేటెడ్ ఆర్టిస్ట్, తను అనుకుందంటే చేస్తారు అని చెప్పారు. విక్రమ్ గారు told about you in an interview, వెరీ డెడికేటెడ్ ఆర్టిస్ట్. సో ఆ సీన్ కోసం తను అలా చేశారు, ఒరిజినల్ గా వాటర్ కూడా తాగకుండా ఒరిజినల్ డిహైడ్రేటెడ్ లుక్ కోసం, ఆ డ్రైడ్ లిప్స్ కోసం ఒరిజినల్ గా తను కష్టపడ్డారు, వెరీ డెడికేటెడ్ అని చెప్పి ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. సో ఐ జస్ట్ గాట్ గుర్తొచ్చింది ఆవిడ చెప్తుంటే, సో అందుకని ఐ జస్ట్ వాంట్ టు మెన్షన్ దట్. Thank you. I have to thank Vikram after this. He's a great actor. So yeah. So anyway, Tejaswini garu, all the best. Oh, thank you so much Andy. Yeah. Thank you so much. Thank you Shamala garu. తేజస్విని గారు మీ మీద ఏవి ఉంది, ఏవి చూసేద్దాము. ఓకే, ఏవి ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు తేజస్విని గాదిరాజు. మేము ఫ్లోరిడాలో ఉంటాం. ఐఎమ్ అ వర్కింగ్ మామ్. నాకు 2 ఏళ్ల బాబు ఉన్నాడు. నా హాబీస్ వచ్చేసి రన్నింగ్ ఇన్ ద మార్నింగ్, మా బుడ్డోడితో ఆడుకుంటాను. ఆ తర్వాత వెనకాల రేస్ బెడ్ గార్డెనింగ్ ఉంది, దాన్ని టేక్ కేర్ చేస్తాను. అండ్ దెన్ బుక్స్ చదువుతాను బాగా. ఈ మధ్య లేటెస్ట్గా టిక్టాక్ వీడియోలు చేయడం స్టార్ట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ టు ద నాటా టీమ్, అండ్ థ్యాంక్ యూ టు ఆల్ ద పీపుల్ హూ వోటెడ్ ఫర్ మీ and put me in finals. Thank you so much Andy. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా. చుక్కల్లో ఉండే జీకేలు నిన్ను మెచ్చిందా, నిన్ను మెచ్చి నీలో చేరిందా. నువ్వలా సాగేతో బంతా రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో, రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది. నా పేరు స్వాతి, వయసు 24. మీ వయసు ఎంత మా అమ్మగారు? 16. 100కి తక్కువంత అని అడగలేదండి, మీ వయసు 60కి పైన ఎంత అని అడిగాను.
That is so తేజస్విని nice. గారు What Thank a you, contrast between the Indian, the classical version and the Western version. Complete. I can't make out they're actually the same person. Thank you so much, Andy. Thank you. All the Yeah, best. and ఇంకా చేస్తున్నారా టిక్ టాక్ వీడియోలు? yeah, చేస్తున్నానండి. Just 2.5 months back start చేశాను. So ఆపేశారా? I'm loving Ban it. So. అవ్వలేదా ఇంకా? Ban అవ్వలేదా ఇంకా? యుఎస్ లో బ్యాన్ అవ్వలేదండి ఇంకా. అవ్వలేదా? యుఎస్ లో బ్యాన్ అవ్వలేదా? లేదు మేబీ ఒకవేళ బ్యాన్ అయినా విల్ గో టు సమ్ అదర్ రీల్స్. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ వస్తుంది కదా ఇప్పుడు. No, because there was a అది ఇది news కాకపోతే అది that TikTok is మొత్తానికి going ఏదో to get చేయాలి. banned కదా? ఏంటండి? There was a news that Trump, your president, said Right. that he was going to Right. ban the TikTok కదా? రైట్ అన్నారు, కానీ ఐ థింక్ ద డెసిషన్ ఇస్ ఆన్ హోల్డ్ అండ్ చర్చలు జరుగుతున్నట్టున్నాయి. వాళ్ళు డెసిషన్ తీసుకునే లోపు ఈవిడ ఒక ఈ వీడియోలు చేసేసుకుంటారు త్వరగా. I know. Yeah. Yes, ఆల్ yes. ది బెస్ట్ తేజస్విని గారు. All the Thank best. you so much. Thank you. హిత, తేజస్విని గారు అండ్ వైనిక. యా వైనిక గారు I can see only 3 ఉన్నారు. people. నాకు అసలు ఎవరు కనిపించట్లేదు ఏమిటో. I can 4. One more. Rohita garu వచ్చారు. Who's not there? Amulya garu. అసలు ఎవరు లేరు. నేను వైనిక గారిని తప్ప ఎవరిని చూడలేకపోతున్నాను. వచ్చారు. అందరూ వచ్చారా? ఓకే, మీకు I కనిపిస్తున్నారు కదా think ప్రియమణి గారు? Rohita garu is muted. Oh, sorry. Yeah. రోహిత గారు అన్మ్యూట్ చేసుకోరా ప్లీజ్. Yeah. I'm there. ఓకే, మీరు నాకు కనిపించట్లేదు కానీ వినిపిస్తున్నారు. సో నేను మీకు రౌండ్స్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. ఓకే, సో యుల్ హ్యావ్ 2 రౌండ్స్ అండి, సేమ్ యాజ్ మిస్ నాట. ఇందాక మనం ఆడినట్టుగానే 2 రౌండ్స్ ఉంటాయి. రౌండ్ 1 టాపిక్ రౌండ్, 1 minute టైం ఉంటుంది. అండ్ ప్రియమణి గారి దగ్గర 1 to 10 నెంబర్స్ ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఆడేటప్పుడు యూ హ్యావ్ టు పిక్ యువర్ నెంబర్. 1 to 10 మీకు ఇష్టమైన నెంబర్ పిక్ చేసుకుంటారు. దాంట్లో ఉన్న టాపిక్ ప్రియమణి గారు అడుగుతారు. ఓకే, అండ్ అలాగే టైం లిమిట్ ఇస్ 1 minute. రౌండ్ 2 ఇస్ ర్యాపిడ్ ఫైర్. దీనికి 30 seconds టైం ఉంటుంది. సో ఇక్కడ పికింగ్ నెంబర్ లేదు. సో డైరెక్ట్ గా ప్రియమణి గారు విల్ ఆస్క్ 1 by 1 కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆ క్వశ్చన్స్ మీకు తెలిస్తే ఆన్సర్ చేయొచ్చు, తెలియకపోతే పాస్ చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. 30 seconds టైం కాబట్టి ట్రై టు ఆన్సర్ మాక్సిమం క్వశ్చన్స్. ఒకవేళ మీరు మిస్ అయినా మళ్ళీ ప్రియమణి గారు బ్యాక్ వచ్చి క్వశ్చన్ రిపీట్ చేస్తారు. దెన్ ఇఫ్ యూ హ్యావ్ టైమ్ యూ కెన్ ఆన్సర్ ఇట్. ఐ హోప్ యు ఆల్ అండర్స్టాండ్. ఎనీ డౌట్స్? లేదండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేదు. క్లియర్ అండి. ఓకే, All clear? Yeah, all With the rules, right? యా. Yes. Okay. So let's start. టైం ఒకటి మీరు చూసుకోండి అంతే. దట్స్ ఇట్. ఓకే, రెడీ? సో స్టార్టింగ్ విత్ అమూల్య బంటారం. Yes. అమూల్య గారు. Hi. ఎస్. Hi. So సో Amulya ప్రియమణి గారు, garu, ఓవర్ టు యు. yes. So Amulya garu, between 1 to 10 ఒక నంబర్ మీరు పిక్ చేసుకోండి. I would like to pick 3 అండి. 3. Okay. Your question is, what are your views on nepotism / equality? That is in either workplace gani, main thing in workplace. What are your views on nepotism and equality? So thank you so much for the question అండి. First of all, I would want to talk about equality. So మనం అందరం యత్రేషు ఎక్కడైతే ఆడవాళ్ళు పూజిస్తారో గౌరవిస్తారో అక్కడ దేవతలు నివసిస్తారు అని చెప్పేసి మన పూర్వీకులు చెప్పారండి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మన ఆడవాళ్ళు అన్ని చోట్ల ఎక్కడ తగ్గకుండా మగవారికి ధీటుగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అండ్ ఇట్స్ సో ఇంపార్టెంట్ టు హ్యావ్ ఈక్వాలిటీ. ఇట్ కెన్ బి ఎనీ జెండర్, మగవారైనా ఆడవారైనా ఎవరు తక్కువ కాదు, ఇద్దరు ఈక్వల్ అండి. సో అండ్ మన ఆడవాళ్ళు ప్రతి రంగంలో the way they are showing అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. సో ఈక్వాలిటీ అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ సెకండ్, ఈక్వాలిటీతోనే అభివృద్ధి చెందుతుంది. అండ్ కమింగ్ టు ద నెపోటిజం, సో ఇట్ ఈస్ అ బర్నింగ్ ఫ్యాక్టర్ అండి. ఇప్పుడు ఇట్స్ అ బర్నింగ్ టాపిక్. నెపోటిజం అనేది డెఫినెట్లీ. సో మనం కొత్త టాలెంట్ ని ఎన్కరేజ్ చేసినప్పుడే మన ఇండస్ట్రీ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఏ విషయంలో అయినా కానీ నెపోటిజం అనేది it will reduce the talent. ఒకరి talent ni time off. Okay, thank you. అండ్ మీ సామెత ఏంటంటే ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. దట్ ఈస్, మీరు సగం ఫిల్ చేసి గుర్తురాక ఆపేశారు. ఓకే,
దట్స్ యువర్ అమూల్య ఓకే గారు. 1 minute అయిపోయిందండి. ఓకే, మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ కంటెస్టెంట్ ప్రసన్న గారు. ప్రసన్న గారు. హలో అండి. ఓకే, ప్రసన్న గారు. ఎస్, ప్రసన్న గారు. Yes. 1 to 10 numbers. All the best. All the best. నంబర్ 5 అండి. Number 5. Okay. So మీ క్వశ్చన్ ఏంటంటే, raising kids in different society than you were raised, what are the pros and what are the cons? ఓకే. Like pluses ఏంటి, minus ఏంటి of raising kids in the different society than you were raised? Because obviously ఇప్పుడు మీరు you were raised obviously in India and your kids are being raised in the US. So what is the difference that you have noticed, the between being raised in India and raising your kids in the USA? యా, ఫస్ట్ థ్యాంక్స్ ఫర్ ది క్వశ్చన్. ఈ క్వశ్చన్ అడిగినందుకు ఫస్ట్ నేను నా దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే నేను ఒక నార్మల్ చిన్న విలేజ్ నుంచి వచ్చానండి. ఆ విలేజ్ లో సరిగ్గా స్కూల్ కూడా లేదు గర్ల్స్ కి వెళ్ళడానికి. చాలా మందికి చాలా ఇబ్బందులు పడుతునే వాళ్ళం. నేను వచ్చేసి మా అమ్మమ్మ వాడి ఊర్లో కొన్ని రోజులు స్కూల్ చదివాను. తర్వాత మళ్ళీ కొన్ని డేస్ మళ్ళీ పేరెంట్స్ వెళ్ళి చాలా దూరంగా పెరిగాను. పేరెంట్స్ కి చాలా రోజుల వరకు చదువుకోవడానికి కూడా చాలా కష్టపడ్డాము మేము. అంటే 90s లో కూడా ఈవెన్ ఇప్పుడు 2018 2020 లో కూడా చాలా మంది విలేజ్ లో కిడ్స్ నార్మల్ ప్రాపర్ వాళ్ళకి ఫుడ్ కానీ క్లోత్స్ కానీ స్కూల్ కు వెళ్ళడానికి డైలీ అవసరాలు నిత్యావసరాలు దొరకడానికి చాలా కష్టపడుతున్నారు. ఎడ్యుకేషన్ ప్రాపర్ గా అందట్లేదు చాలా వరకు విలేజెస్ లో. 2020 లో కూడా సిచ్యువేషన్ ఇంకా ఇలానే ఉంది. 90 లో నేను ఫేస్ చేశానంటే ఓకే, అప్పుడు సర్కమ్స్టాన్సెస్ బాగాలేదు, మనకి రీసోర్సెస్ సరిగా లేవు అనుకోవచ్చు. 20 లో కూడా మనం అదే ఇష్యూ ఫేస్ చేస్తూ ఉన్నాము. ఇంకా మనం రూరల్ సైడ్ పక్కన పెడితే మనం ఇంకా సిటీ సైడ్స్ వద్దాము అంటే అక్కడ సిటీలో వాళ్ళు బాగా పెరుగుతున్నారు. అంటే వాళ్ళకి కావాల్సిన అవసరాలు అన్ని దొరుకుతున్నాయి, గ్యాడ్జెట్స్, ఫుడ్, బట్ వాళ్ళకి ఆడుకోవడానికి కానీ సరైన ఆట స్థలాలు ఉండట్లేదు. స్కూల్ కు వెళ్ళి టైమ్ ఇస్ అప్ వేసుకొని Thank you. Yeah. Okay, Prasanna garu, thank you. And moving on to Rohita garu. Rohita Manchikatla. 7. Okay. Everybody is going only odd numbers, 3, 5, 7. Okay. It's my birthday. Oh, okay. Okay. Now your question is, do you think technology is hurting or helping personal relationships? డెఫినెట్లీ అండి. టెక్నాలజీ ఇప్పుడు అందరి లైఫ్స్ లోకి వచ్చేసింది చాలా మటుకు, ఈవెన్ ఇన్ ద కిడ్స్ లైఫ్. అండ్ ఇంతకు ముందు బెడ్రూమ్ లో హస్బెండ్ వైఫ్ కిడ్స్ పడుకునే వాళ్ళు, ఇప్పుడు అలాంగ్ విత్ దాట్ ఫోన్స్ కూడా పడుకుంటున్నాయి. ఫోన్స్, ఐప్యాడ్స్, కంప్యూటర్స్. సో డెఫినెట్లీ హర్టింగ్ అండి. మొత్తం రిలేషన్షిప్స్ అయినా లేకపోతే పర్సనల్ వాల్యూస్ అయినా. ఇప్పుడు ఇంటికి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు కూడా కిడ్స్ వాళ్ళ మీద వాళ్ళని అసలు పట్టించుకోకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ విత్ ద కిడ్స్ అండ్ విత్ ద ఐప్యాడ్స్ ఆర్ ఫోన్స్, వాట్ ఎవర్ గ్యాడ్జెట్స్. సో ఇంకో వైపు చూస్తే దెర్ ఈస్ అ ప్రో ఆల్సో, లైక్ వీఆర్ అడ్వాన్సింగ్ మోర్ విత్ ద టెక్నాలజీ. దట్ వీ కెనాట్ సే లైక్ ఇట్స్ ఓన్లీ హర్టింగ్ అని చెప్పలేము. దెర్ ఈస్ అ pros and the cons kuda, but I feel as a mother cons ekku unnai with the kids, growing up kids, because my younger one is only 20 months old. He can click chestadu the video and so he knows Priyamani garu. Yeah. Okay, thank you andi. You say time of Priyamani garu, Shamla garu? మీరు టైమ్స్ ఆఫ్ ప్రియమణి గారు అన్నారా మీరు? అవును. నేను ఆన్సర్ చెప్పలేదు కదా. ఓకే, నెక్స్ట్ గోయింగ్ టు తేజస్విని గాదిరాజు. Okay, I'll go with even 2. Okay. If I were to say your most memorable lesson that you learned from your parents, what would it be? I would say for both the parents అండి. మా డాడ్ దగ్గర నుంచి నేను ఎంత బాగా నలుగురితో మాట్లాడొచ్చు, ఎంత మంచి మనసు అండి మా డాడీది. ఎవ్రీవన్ యూస్ టు నోటీస్ దట్. చాలా పాపులర్. అందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి మంచి చెడు చెప్పేవారు. ఆయన అన్ని మంచిగా మాట్లాడేవారు అనమాట. సో మా డాడ్ దగ్గర నుంచి ఎలా కరేజియస్ గా ఉండాలి,
ఎంత బాగా మాట్లాడొచ్చు, నలుగురు ఎందుకు మెచ్చుకుంటారు మనం బాగా ఉంటే, ఎంత బాగా he used to give away money. 10,000 వచ్చింది అనుకోండి, 5,000 6,000 he used to give away if someone asks. కష్టాల్లో ఉన్నారంటే డబ్బులు ఇచ్చేసేవారు, ఎలా అది ఆలోచించేవారు. సో ఐ లెర్న్ దాట్ ఫ్రమ్ హిమ్. మా మమ్మీ దగ్గర నుంచి సర్కమ్స్టాన్సెస్ బ్యాడ్ గా అయినప్పుడు ఎలా ఎదుర్కోవచ్చు, ఎందుకంటే మా డాడ్ చనిపోయారండి 10th క్లాస్ లో ఉన్నప్పుడు. సో వీ వర్ లెఫ్ట్ ఆల్ అలోన్. దో మాకు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా కూడా ఇట్స్ డిఫరెంట్ కదండి, లైక్ when you lose your spouse. So my mom దగ్గర courage, spirit, to face the circumstances. So I learned those things from them. Time is up, Penny. Yes, Tejaswini garu, thank you. Thanks for the answer. And next, moving to Vainika. Okay, Vainika garu, number choose cheskondi. I'll pick 6 andi. 6. Okay, I will ask you another question. What has been the biggest challenge for you in life, and మీరు అది ఎలా ఓవర్కమ్ చేశారు? థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్ అండి. నా బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ లైఫ్ అంటే, నాకు ఏదైనా ఇప్పుడు కొన్ని విషయాలు మనము ప్రాక్టికల్ గా ఆలోచించాలి, అలా అయితే మనకు సొల్యూషన్ దొరుకుతుంది, దాన్ని ఓవర్కమ్ చేయగలుగుతాం. కొంచెం నేను కొన్ని విషయాలు ఎమోషనల్ గా ఆలోచిస్తాను, అది నాకు సొల్యూషన్ దొరకకపోవడం కాకుండా నేను ఇమోషనల్లీ కొంచెం డౌన్ అవ్వడం కూడా అయ్యింది. అలాంటి విషయాలు నాకు చాలా అయ్యాయి. ఐఎమ్ ట్రైంగ్ టు ఓవర్కమ్ ఇట్. ఇంకా అంటే ఇప్పుడు ఏదైనా కెరియర్ వైజ్ లో కానివ్వండి, ఫ్యామిలీ వైజ్ లో కానివ్వండి, ఐఎమ్ స్టిల్ ఐఎమ్ ట్రైంగ్ టు ఓవర్కమ్ ఇట్. అదొక ఛాలెంజ్ అండి. అండ్ దట్స్ ఇట్. దట్స్ ద ఓన్లీ ఛాలెంజ్ ఐ థింక్ ఐ హ్యావ్ టు స్టిల్ ఓవర్కమ్ అండ్ దెన్ ఇంప్రూవ్ చేసుకోవాలండి. Okay. No, if you're done, you're done. నాకు చాలా ఇంకా ఇన్ టైం లోనే కంప్లీట్ చేశారు. ఇంకా 15 seconds ఉన్నాయి మీకు ఇంకా టైం. Okay, no problem. So first round complete అయిందండి, all the 5 finalists. Okay, so moving on to the second round. ఈ సెకండ్ రౌండ్ లో యూ హ్యావ్ ఓన్లీ 30 seconds ఆఫ్ టైం. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వండి క్వశ్చన్ కి. మీకు తెలియకపోతే గనక జస్ట్ సే పాస్. సో ప్రియమణి గారు నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్తారు, మళ్ళీ షీల్ కమ్ బ్యాక్ టు ద ఫస్ట్ క్వశ్చన్. మీరు మిస్ అయిన క్వశ్చన్ కి మళ్ళీ వస్తారు, ఈ లోపు యూ కెన్ థింక్ అండ్ ఆన్సర్ ఇట్. ఓకే, అగైన్ స్టార్టింగ్ విత్ అమూల్య బంటారం. Yes, Amulya garu, మీరు రెడీయా? Yes, ready andi. Okay, your time starts now. How many players are there in cricket? 12 players. Sorry, 11 players. What is the capital of Sri Lanka? Pass. Who is Virat Kohli's wife? Anushka Sharma. Who is a famous test Telugu cricketer from Hyderabad? Oh, pass. The second heroine in Gundamma Kada, other than Savitri garu. Jamuna garu. And నాకు ఇది కూడా గుర్తొచ్చిందండి, క్యాపిటల్ కొలంబో. టైమ్ అప్. Okay, next contestant Prasanna garu. Okay అండి, ఐఎమ్ రెడీ. Okay, your time starts now. Who is called the Nightingale of India? Pass. Singers, in Indian singers, I mean. Indian singer? Indian singer lo మొత్తం ఇండియాలో who is called the Nightingale? Nightingale of India. Janki garu. What is the other name for the temple city Kashi? What is the other name? Kashi. Pass. Who played Shivagami in Bahubali? Time up andi. Sorry, time up. 30 seconds కంప్లీట్ అయిపోయాయి. సో ఫస్ట్ ప్రియమణి గారు అడిగింది నైటింగేల్ ఆఫ్ ఇండియా ఎవరు అని. Is Lata Mangeshkar. లతా మంగేష్కర్ గారు. Lata Mangeshkar. Okay. Yes. Anyway. Okay, yes, moving on to the next participant. Rohita Manchkatla.
Okay, Ready, మీరు ready, Rohita garu? Rohita garu? యా రెడీ అండి. Okay, your time starts now. How many ingredients are there in Ugadi Pachadi lo any ingredients unnai? 6. Who is the current chief minister of Andhra Pradesh? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. What do you call the year when February has 29 days? లీప్ ఇయర్. How many players are there in volleyball? 2. Which movie does Mahesh Babu play a chief minister? Which movie? Movie peru. Time up. Okay, And to it is answer your Bharat question, ane nenu. Bharat and I was Neenu. not getting. And how many players in volleyball? You have 6 players. 6 players andi. Yeah, right. Okay, so next contestant Tejaswini garu, Tejaswini ready? garu. Yeah, ready అండి. Okay, your time starts now. Who wrote our Indian national anthem? రవీంద్రనాథ్ ఠాగూర్. What is the satellite city in by Andhra Pradesh? శ్రీహరికోట. Who are the names? Please name King Dasharatha's wives. కైకేయి, కౌసల్య, సుమిత్ర. Who is the current president of India? రామ్నాథ్ కోవింద్. Time up. Okay. Yeah, last Vainika garu. Vainika garu, Vainika Adurkatla. Yeah. Ready andi? Vainika Ready. garu. Yeah. Okay. Ready, all the best. Thank you. Thank you. All the best. Thank you. Your time starts now. Who are the 3 heroes from Akkineni family? అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ చైతన్య, అక్కినేని అఖిల్. Okay. What is the name of the employee's dependent visa to come to the US? It's H4 dependent visa. Can you name 3 rivers in South India? గోదావరి, కృష్ణ, కావేరి. Can you name the famous female tennis player from Hyderabad? సానియా మిర్జా. Time up. Yes. Okay, so బానే ఆన్సర్ చేశారు అందరూ కూడా. Okay, I దీనికి think you- కొంచెం I will need a little Question. time for this, so just give me like 5 minutes. Done. Sure. మేము ఈ లోపు మాట్లాడుకుంటూ ఉంటాం. ప్లీజ్ టేక్ యువర్ టైం ప్రియమణి గారు. ఎస్, సో అమూల్య గారు, ప్రసన్న గారు, రోహిత గారు, తేజస్విని గారు అండ్ వైనిక గారు, ఎలా అనిపించింది? అరే ఇట్ వాస్ ఫన్. అసలు నాకు ఇంకా చాలా క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలని ఉంది. ఇట్ వాస్ సో మచ్ ఫన్. అసలు నాకు ఇప్పుడు మాట్లాడేది ఎవరు నాకు కనిపించట్లేదు. నాకు ముగ్గురే కనిపిస్తున్నారు, వైనిక, ప్రసన్న అండ్ ఐ కెన్ సి రోహిత, అంతే. ఇప్పుడు మాట్లాడింది ఎవరు? అమూల్య. ఓకే, అమూల్య గారు ఇంకా క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలనుందా? యా, చాలా ఫన్ ఉండింది. అడగనా? అడగండి, కానీ పాయింట్స్ కన్సిడర్ చేయొద్దు. అబ్బా, అప్పుడు అడగాలి కానీ పాయింట్స్ వద్దంట. ఎంత ఆశో. ఓకే, సో ఎలాగో ఇంకా క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలని ఉంది కాబట్టి అమూల్య గారు సరదాగా ఒక పొడుపు కథ అడుగుతా, చెప్పండి. పొడుపు కిటకిట తలుపులు, కిటార తలుపులు, చప్పుడుగా చప్పుడు చేయరు. తర్వాత ఇంకా మా అబ్బాయి కూడా చెప్తాడు, అది తెలుసా? 3 years బాయ్. అండి ఇంకా కిటకిట తలుపులు, కిటార్ తలుపుల దగ్గరే ఉన్నారు ఆవిడ. అప్డేటెడ్ వర్షన్ లో అడగాలి, అదే కదా. అడగనా? రెడీయా? ఓకే, దిస్ ఇస్ ఫర్ అమూల్య గారు, రైట్? ఐ కాన్ సీ అమూల్య గారు, మిమ్మల్ని యాక్చువల్లీ ఇక్కడ కనిపించట్లేదు, సో ఓన్లీ వింటూ మాట్లాడుతున్నా మీతో. ఓకే అమూల్య గారు, ఒకటే స్తంభం, సన్నని స్తంభం, ఎక్కలేరు దిగలేరు. నీడా? స్తంభం నీడ అనుకున్నా. ఇప్పుడు మీరు కనిపిస్తున్నారు నాకు. ఓకే, ఒకటే సన్నని స్తంభం, ఎక్కలేరు దిగలేరు, ఏంటది? సన్నని స్తంభం, ఎక్కలేము దిగలేము. ఎవరు చెప్పారు? ప్రసన్న. క్వశ్చన్ మిమ్మల్ని అడిగానా నేను? కంగారు, మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ మాత్రం మీరు చెప్పరు. ఆహా,
అప్పుడేమో అంటారు, పక్కన వాళ్ళు అడిగిన క్వశ్చన్ మాత్రం కరెక్ట్ గా చెప్తారు. ఏంటండి ప్రసన్న గారు? మన సిచ్యువేషన్ ఎలా ఉంటుందో కరెక్ట్ గా టైం కి గుర్తురావు. క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ తెలుసు కానీ టైం కి రావు. అదేనండి, ఆన్సర్ తెలుసు, అందరికి తెలుసు, కానీ ఎగ్జామ్ లో రాసేవాడే టాపర్ అవుతాడు. అల్లు అర్జున్ చెప్పిన. శ్యామల గారు పక్కన వాళ్ళు అందించిన టాపర్ అవ్వచ్చండి. సో అది కూడా వేసేసుకుంటాను. మధ్యలో నాలాంటి స్క్వాడ్లు వస్తారుగా మరి. హలో నేను వచ్చాను. ఓకే, ప్రియమణి గారు is back. Okay, so I would just like to tell all the gorgeous women who have participated that first and foremost, thank you so much for participating in Mrs. Nata. Meerandaru chala, you guys, all of you are looking very beautiful. So idi based on meeru your confidence, meer ela maatladaru, and obviously the rapid fire was how quick me response enta quick ga మీరు రెస్పాన్స్ ఇచ్చారు, దాన్ని బట్టి నేను మార్క్స్ ఇచ్చాను. బోత్ ద రౌండ్స్ వర్ అవుట్ ఆఫ్ 25 each, సో టోటలీ 50 మార్క్స్ అనమాట. దాంట్లో 25 ఫర్ ద ఫస్ట్ రౌండ్, 25 ఫర్ ద సెకండ్. అండ్ సో ఆబ్వియస్లీ ర్యాపిడ్ ఫైర్, యాజ్ ఐ సెడ్, మీరు ఎంత ఫాస్ట్ గా మీరు ఇచ్చారో దాన్ని బట్టి ద క్విక్నెస్ ఆఫ్ యువర్ రెస్పాన్స్, దాన్ని బట్టి నేను పాయింట్స్ ఇచ్చాను. అండ్ ద ఫస్ట్ టాపిక్, ఆబ్వియస్లీ ఇచ్చిన టాపిక్, హౌ confidently you guys spoke about the topic was what I saw, and దాన్ని బట్టి నేను మార్క్స్ ఇచ్చాను. And I must say that దగ్గరగానే ఉంది. Again, this also like how I scored the previous one, maximum ఒక 1-2 points difference లోనే ఉంది all your points. But I would just like to say మీరందరూ విన్నర్సే. దయచేసి please don't feel bad about not winning it. బికాస్ ఇక్కడ వరకు మీరు వచ్చారంటే అంతమంది పార్టిసిపెంట్స్ నుంచి మీరు 5 మిమ్మల్ని చూస్ చేసుకొని మీరు ఇక్కడ ఉన్నారంటే మీరు 5 ఆబ్వియస్లీ విన్నర్సే. ఆల్ ఆఫ్ యూ ఆర్ బ్యూటిఫుల్, యూ కాన్ఫిడెంట్ విమెన్, అండ్ దయచేసి డోంట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ద థింగ్, బికాస్ ఆబ్వియస్లీ విన్నింగ్ ఇస్ నాట్ దాట్ ఇంపార్టెంట్, ఇట్స్ ద పార్టిసిపేషన్ దట్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ హ్యాడ్ ఫన్ టుడే ఇన్ ద both the rounds that was given to you. So I would like to announce the second runner-up. Yes. So the second runner-up scored. So second runner-up is going to win $250. That's the prize money for second runner-up. So yes, Priyamani garu. Yeah. Okay. So the second runner-up is scored 36 out of 50. Just pass. Just pass it. So just give me 1 second. Sorry, I'll just mute the mic for 1 second. I'm so sorry. No problem. సో ఇక్కడ మనకి తీసుకుంటే పార్టిసిపెంట్స్ అందరూ కూడా తక్కువ వాళ్ళు ఏం కాదు. అమూల్య గారేమో ఆయన స్కెచ్ పిఎం నరేంద్ర మోడీ గారి స్కెచ్ వేసి ఆయనకే గిఫ్ట్ చేశారు. సో సచ్ అ టాలెంటెడ్ ఆర్టిస్ట్. అండ్ ప్రసన్న రెడ్డి గారు చూస్తే న్యూస్ ప్రెజెంటర్ అండ్ యాక్టింగ్, అండ్ రోహిత గారు చూస్తే డాన్సింగ్, రైటింగ్ బ్లాగ్, ఫ్యాషన్ షోస్. తేజస్విని గారేమో లిమ్కా బుక్ రికార్డ్ హోల్డర్ ఫర్ 36 hours non-stop dancing. Oh my God. And Vainika garu researched on diabetes and participated in Republic Day parade in Delhi. So all these beautiful talented women lo, now we are going to announce second runner up. Yes. So as I said, second runner up ki you are 36 out of 50. And yeah, so the second runner up goes to congratulations, Mrs. Nata 2020, second runner-up, Vainika garu. Thank you, Andy. Vainika garu, congratulations. Thank you so much, Andy. Super. వైనిక గారు, మీరు ఎమోషనల్ ప్రాక్టికల్ అన్నప్పుడే అనుకున్న అబ్బా కొట్టారు ఈవిడ అని. అంటే దట్ వాస్ ద ఓన్లీ ఛాలెంజ్ అండి నాకు ఇప్పటి వరకు. నో అండి, నాట్ ఓన్లీ ఫర్ యూ, చాలా మంది అక్కడే కొంచెం ఎమోషనల్ లా ప్రాక్టికల్ లా అని ఆలోచిస్తూ సమ్ టైమ్స్ వి లూజ్, సమ్ టైమ్స్ వి విన్, రైట్? సిచువేషన్ బట్టి జస్ట్ అది చేయాలి, అదొకటి. సో కంగ్రాచులేషన్స్ అండి, you won $250 and you are the second runner up in Mrs. Nata 2020. Thank you so much, Priyamani garu. Thank you so much. Thank you, Andy. Thank you so much for participating, and congratulations, Andy. Thank you, Andy. Congratulations. Okay. Now it's time for first runner up. Now the first runner up
It's pretty interesting actually. ఈవిడికి ఎన్ని మార్కులు వచ్చాయండి? ఫస్ట్ రన్నర్ అప్ కి 37 వచ్చిందండి. Out of 50, yes. ఈవిడ జస్ట్ పాస్ కాకపోతే ఒక్క మార్క్ ఎక్కువ వచ్చింది. ఒక్క మార్క్ ఎక్స్ట్రా. ఒక్క మార్క్ ఎక్కువ వచ్చింది. సో Mrs. Nata 2020 first runner up goes to ఎవరు మనం ఇందాక మిస్ నాటాలో కూడా గెస్ కొట్టాం కదా, సరదాగా వీళ్ళని అడుగుదామా ఎవరై ఉంటారు? గెస్ చేయొచ్చు కదా. పార్టిసిపెంట్స్ ఎనీ గెసెస్? Who can it be? నా గెస్ తేజస్విని. నేను అందరి పేరు చెప్పచ్చా అండి? బికాస్ ఎవ్రీవన్ ఐ వాంట్ ఎవ్రీవన్ టు విన్ అండ్ ఎవ్రీవన్ టు ఓకే, సో వైనిక గారేమో తేజస్విని అనుకుంటున్నారు. నా గెస్ తేజస్విని అండి. ఓకే ఓకే ఫైన్. సో లెట్స్ సీ. Okay, so the first runner up, congratulations Mrs. Nata 2020 first runner up Rohita garu. Rohita garu, wow, Thank you. congratulations Rohita garu. Thank you so much. Super. Rohita Manchikatla first runner up Mrs. Nata 2020 and she is winning $500. Thank you. Congratulations. Congratulations Rohita garu. How are you feeling? Thank you, Andy. ఎందుకు ఆ స్మైల్ ఎందుకు అలా ఆగిపోయింది మధ్యలో? ఇప్పుడు బ్రాడ్ స్మైల్ జస్ట్ పాస్. సో హౌ యు ఫీలింగ్? గుడ్ అండి. అసలు ఈ టైంలో ఇలా కండక్ట్ చేసి మేమందరం పార్టిసిపేట్ చేసి మీరు అన్నట్టు ఎవ్రీబడి ఈస్ అ విన్నర్ హియర్. బట్ ఇంత టైం తీసుకొని ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేసి మెయిన్ గా I think all of your husbands are recording videos తీయడంలో they were all busy I think. And they played a major role. Yeah, అందరూ kids కూడా అండి. Kids also, kids also. మా elder one was asking ఎన్ని votes వచ్చినాయి మమ్మీ నీకు అని. So he doesn't know what it is. I was just showing him అన్నమాట. So family support అంతా తోటి we could hopefully pandemic end అయ్యి we can do a live next year. Yes. Fingers crossed. Yeah, let's hope for the best. Yep. Hopefully. Congratulations Andy once again. Congratulations Thank you. Rohita Thank garu. you so much. ఇప్పుడు ఉంది అసలు కథ. Now is the big reveal. Okay, so Mrs. Nata. Mrs. Nata 2020 has scored a perfect 40. 41 kuda kaadu, 39 kuda kaadu. So కరెక్ట్ గా బార్డర్ లో ఉన్నారు ఆవిడ. బార్డర్ లో ఉన్నారు. The reason I gave her these many marks like 40 out of 50 was ఆమె spontaneity చూసి and the way she handled the topic round also I thought was really good. And main thing for the rapid fire with the fire, the rapidness, the fastness that she had during the rapid fire was what I saw and I thought she was really good. సో రివీల్ చేద్దామా? కొంచెం డ్రమ్ రోల్ కావాలా? బిల్డప్ కావాలా? డ్రమ్ రోల్ కావాలి కదా మరి. ఈసారి మనం ఏం చెయ్యొద్దు, వాళ్ళేం చేస్తారో చూద్దాం. మీరందరూ మీ పార్టిసిపెంట్స్ అందరూ కలిసి మాకు కొంచెం సౌండ్స్ చేయాలి ఇప్పుడు. ఓకే, విన్నింగ్ సౌండ్స్. ఓకే, సో ఓకే ఎస్. సో లేట్ చేయకుండా ఇంకా రివీల్ చేద్దాము. ఇక్కడ రవ్వ దోశలు కాఫీలు కాన్సెప్ట్ లేకుండా ఏమీ లేకుండా ఇప్పుడు బెడ్ కి వెళ్ళి పడుకోవాలి. అంటే పడుకోవాలి, అదే కదా. అంటే ఆల్రెడీ లోపల హా టైప్ లో ఉంది. సరే ఓకే, కెమెరా అయిపోయింది నాది. ఓకే, సో మిసెస్ నాటా 2020 and the title goes to. Without any further delay, నేను డైరెక్ట్ గా చెప్పబోతున్నాను. కంగ్రాచులేషన్స్ మిసెస్ నాటా 2020 తేజస్విని గారు. Thank you. Congratulations Tejasvi. Thank you. Congratulations and you won $1,000 as prize money Andy. $1,000. Congratulations. Thank you. I'm really thankful. What's your inner feeling?
నేను కొంతమందికి థ్యాంక్స్ చెప్పాలండి. ఫస్ట్ ప్రియమణి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ వండర్ఫుల్ జడ్జ్. థ్యాంక్ యూ శ్యామల గారు ఫర్ బీయింగ్ అ వండర్ఫుల్ యాంకర్. నేను ఫస్ట్ మా హస్బెండ్ కి చాలా థ్యాంక్స్ చెప్పాలండి. లైక్ హీ వాజ్ సో సపోర్టివ్. నాకు 2-year-old ఉన్నాడు, 2-year-old కిడ్ ఉన్నాడు, అండ్ టు మేనేజ్ హెమ్ అండ్ దెన్ డూయింగ్ ఆల్ దీస్ మధ్య మధ్యలో వెళ్ళి ర్యాంప్ వాకులు చేయడం, అవన్నిటికి ఇంత హెల్ప్ చేసినందుకు లైక్ రియలీ లైక్ హీ డిడ్ అ గ్రేట్ జాబ్. లైక్ హీ వాజ్ సో సపోర్టివ్. సో ఐ వాంట్ టు థ్యాంక్ హెమ్ ఫస్ట్. మై ఫ్యామిలీ మెంబర్స్, నా ఫ్రెండ్స్, అసలు ఓటింగ్ అయితే క్రేజీగా దే సెండ్ ఇట్ టు సో మెనీ పీపుల్ బికాస్ voting is really hard. ఉన్న తక్కువ సర్కిల్లో లైక్ టు సెండ్ ఇట్ టు డిఫరెంట్ పీపుల్ అండ్ దెన్ గెట్ ద ఓట్స్, అండ్ దెన్ అందరూ ఫ్రెండ్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా తీసుకుని బాగా చేసావు అని ఓట్ చేశారు. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు దెమ్ అండి. అసలు ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ ద ఫీలింగ్ దట్ ఐ హ్యావ్, దట్ ఎంత బాగా సపోర్ట్ చేశారు అని. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, ఎవ్రీవన్ ఇస్ సో స్వీట్. 2 years అంటే 2 years అయింది మా ఓట్ పుట్టి. సో టు మేనేజ్ అ టాడ్లర్ అట్ హోమ్ ఇన్ దిస్ కోవిడ్ సిచ్యువేషన్, వర్కింగ్ అండ్ దెన్ డూయింగ్ దిస్, ఇంత చేసినా కూడా అందుకంటే పెద్ద టాస్క్ ఇంకోటి ఉండదు. I know. So అదంతా ఉండి లైక్ సపోర్ట్ లేకపోతే చాలా కష్టం అండి. సో ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ దెమ్. అండ్ దెన్ నాటా టీమ్, అసలు ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు దెమ్. ఈవెన్ ఐ వాన్ నాటా టిక్టాక్ స్టార్ కాంపిటీషన్, బట్ ఐ వాజ్ 6th in it. But I'm so thankful. రెండో టైటిల్ ఇది సూపర్. ఇప్పుడు టైటిల్ we'll take off the title అండి. It's okay, one title. ఆల్రెడీ ఒక టైటిల్ ఉంది కదా, ఇంకొకరికి ఇద్దాం. ఏమంటారు? దానిలో ఫస్ట్ రాలేదండి, దానిలో 6th వచ్చాను. ఓకే. Congratulations, Tejaswini from Nata. Thank you. Congratulations. Thank you so much అండి. నాటకు రుణపడి పోయాను నేను. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ టు ద విన్నర్స్. అండ్ రిమైనింగ్ మీరిద్దరూ కూడా ఏమి ఓడిపోయినట్టు కాదండి. యాజ్ ప్రియమణి గారు సెడ్, ఇందాక చెప్పినట్టు ఇక్కడ వరకు రావడం ఇట్స్ అ బిగ్ విన్నింగ్ మూమెంట్. సో జస్ట్ ఇంకా చాలా కాంపిటీషన్స్ ఉన్నాయి కాబట్టి ఇట్స్ జస్ట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది. I forgot to mention one more thing అండి. నా వీడియోస్ తీసింది నా ఫ్రెండ్. పాపం టైం తీసుకుని ఈవెన్ హీ హెల్ప్ మీ అవుట్ వీడియోస్ ఎడిటింగ్, అండ్ దెన్ I mean it was so helpful. My neighbors వాళ్ళు and very close friends, so without their help the video wouldn't be so beautiful. So I forgot to mention his name as well. So yeah, super. Congratulations Andy once again. Congratulations. Thank you all. Thank you Mrs. Nata. Thank you everyone. Thank you. Bye bye. Thank you. Okay, so yes, Miss Nata అయిపోయింది, Mrs. Nata అయిపోయింది, టైటిల్స్ ఇచ్చేసాము. సెకండ్ సీరియస్లీ మీ మొహం మీద ఆ నవ్వు చెదరకుండా యూ డన్ ఎ వెరీ 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 గుడ్ జాబ్ యాజ్ ఆల్వేస్. థ్యాంక్ యూ శ్యామలా గారు, థ్యాంక్ యూ సో మచ్. Thank హైదరాబాద్ వస్తే మీట్ చేద్దాం. Yes, definitely. Virtual exactly. Yeah. Usha garu, please carry on. ఒకసారి మళ్ళీ ఒకసారి విన్నర్స్ ని మిస్ అండ్ మిసెస్ నాటా సెపరేట్ గా ఒకసారి అనౌన్స్ చేస్తారా ఫైనల్ గా? మిస్ ఓకే డన్. ప్రియమణి గారు ప్లీజ్. ఫైనల్ గా ఒకసారి. సో మిస్ నాటా 2020 goes to Chinmayi Mungara, and Mrs. Nata 2020 goes to Tejaswini garu. Congratulations Chinmayi. Congratulations to the winners. Yeah, Tejaswini from Nata. Okay అండి. Usha garu, can I call Ramireddy garu? Yes అండి, I'm here. Okay. So Ramireddy garu, I'm handing to you for final vote of thanks. Yeah. Thank you అండి. Thank you. It was really fun అండి. అంటే టైం కొంచెం డిలే అయినా కూడా like we enjoyed the show really well, and first of all thank you to Priyamani garu for accepting the judge అండి. Thank you for having me. Yeah, and thank you అండి. So atlage Shamala garu, you carried the show andi very well. So we really enjoyed, and it was wonderful seeing all of you andi.
సో Thank you so much. Thank you. యా ఐ నీడ్ టు థ్యాంక్ ఫ్యూ పీపుల్ అండి. సో ఈ ఇప్పుడు ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్ మా దీంట్లో కల్చరల్ కమిటీలో మాట్లాడుతున్నప్పుడు ఉషా చింత గారు చెప్పగానే, సో కల్చరల్ కమిటీ నుంచి లక్ష్మీ నండూరి గారు, దాము గారు, శేషు గారు, మేమందరం డిస్కస్ చేసుకున్నాము, ఇంక్లూడింగ్ రాఘవరెడ్డి గారు, మేమందరం కలిసి మాట్లాడుకున్నాక సో ఈ షో చేద్దాము అని అనుకున్న తర్వాత, సో ఫస్ట్ థింగ్ అండి, సో ఎవరిని పిలవాలి అన్న దాంట్లో సుజాత వెంపరాల గారు రియల్లీ అండి అందరికీ అమ్మ లాంటి సుజాత గారు హెల్ప్ చేసి ప్రియమణి గారిని ఒప్పించడానికి కానీ, శ్యామల గారిని ఒప్పించడానికి కానీ, సో షీ డిడ్ వెరీ గుడ్ జాబ్ అండి. సో నెక్స్ట్ అండి, ఈ హోల్ షోకి బ్యాక్ బోన్ లాగా అండి శ్యామ్ తంగిరాల గారు. సో ఎవ్రీథింగ్ అండి ఫ్రమ్ బేస్ స్టార్టింగ్ టు ఫినిషింగ్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ లో చూసుకుని ఎంతో హెల్ప్ చేశారండి. సో శ్యామ్ తంగిరాల గారికి థ్యాంక్ యూ అండి. సో అట్లాగే అండి మనకి ప్రమోస్ ఇప్పుడు మనకి అన్ని నాటా హంగామా ప్రమోస్ అన్ని కూడా ఇండియా నుంచి మామా మహేష్ అండి చాలా బాగా ప్రమోట్ చేసి టీవీలో లైవ్ గా ఉంచడానికి ఇప్పుడు మనం ఇంట్రొడక్షన్ వీడియోస్ కానీ ఎవ్రీథింగ్ మామా మహేష్ డిడ్ ఫెంటాస్టిక్ జాబ్ అండి. సో అట్లాగే అంటే ప్రతి ఒక్కరు అండి, సో ఇందాక మనము టీమ్ లో అందరినీ చూసాము, ప్రమోషన్స్ లో కానీ వీటిలో కానీ అంతా. సో అంటే ఐ జస్ట్ వాంట్ నేమ్ ఫ్యూ పీపుల్ అండి, మంజు భార్గవ్ గారు, ఉషాధర్ స్పూడి గారు, సునీతా రెడ్డి గారు, అట్లాగే శైల